మరి ఇదే నెలలో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 150 యూనియన్లు, ఆంధ్రప్రదేశ్లో 150 యూనియన్లు అంటే వేరే వేరే యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడుతున్నాయి, జాయింట్ యాక్షన్ కమిటీగా. ఎందుకంటే తమిళనాడు ఉంది, తమిళనాడులో చాలా యూనియన్లు ఉంటాయి. వాళ్ళు అందరూ వేరే వేరే యూనియన్లు అంతా కూడా వేరే వేరేగా ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక దారి, వీళ్ళు ఒక దారి, వాళ్ళు ఒక దారి. అట్లా కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 150 యూనియన్లను గ్యాదర్ చేయడం జరిగింది. 150 యూనియన్లతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. అందరి అనుమతి తీసుకోవడం జరిగింది. అనుమతి తీసుకొని సెల్ ఆఫ్ చేయి 150 మందితో అనుమతి తీసుకొని గ్రూప్లో ప్రెసిడెంట్, సెక్రటరీని యాడ్ చేయడం జరిగింది. వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. పలానా డేట్ ఫిక్స్ చేసుకుందాం, మనమంతా ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం మీటింగ్ చేసుకుందాం, జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీగా నిలబడదామని చెప్పాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా అధికారంలో రాని అన్ని దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వస్తారు. డ్రైవర్లకంటూ ఏం చేయాలి, డ్రైవర్లకు న్యాయం చేయాలనే వాళ్ళ ఉద్దేశమే లేదు. ఎందుకంటే డ్రైవర్లు అంటే వాళ్ళ చాలా చిన్న చూపు, డ్రైవర్లు అంటే వాళ్ళకి చాలా చిన్న చూపు. మరి డ్రైవర్ అవసరం ఎప్పుడు అలాగే ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు వేయాలన్నప్పుడే అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కానీ చేయాలి. అందుకే మేము కూడా చాలా ఏళ్ళగా చాలా ప్రయత్నించినా ఏం సాధించుకోలేకపోయాం. ఈసారి 150 యూనియన్లు కలిసి జేఏసీగా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఆంధ్ర, ఏపీలో 1000 యూనియన్లు ఉంటాయి, 1000 యూనియన్స్. ఆంధ్రలో 1000 యూనియన్స్ ఉంటాయి. ఆ 1000 యూనియన్స్ ని గ్యాదర్ చేయాలా. కానీ మాకు ఇప్పటికి మా దగ్గరకు వచ్చిన యూనియన్లు 150. ఈ 150 యూనియన్లతో 30 తారీఖు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 30 తారీఖు మీటింగ్ పెట్టుకొని ఒక మంచి కమిటీని జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం ముందు పోతాం, రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతాం. తాడో పేడో తీర్చుకోవడానికి మేమంతా ఒక్కటైతున్నాం. మళ్ళీ అలాగే పెద్దలు తమిళనాడులో ఈ వీడియో చూస్తే నా మాటలు తెలుగు అర్థమైతే తమిళనాడులో ఉన్న యూనియన్ లీడర్లందరూ కూడా మీరు కూడా ఒక్కటి కాదు. మనకి కావాల్సిందేంటి డ్రైవర్ గెలుపు, మనకు కావాల్సిందేంటి డ్రైవర్ కళ్ళలో ఆనందం చూడాలి, మనకు కావాల్సిందేంటి డ్రైవర్ కుటుంబాలు బాగుండాలి. ప్రతి డ్రైవర్ గర్వంగా తలెత్తుకునేలాగా చేసేదే మన లక్ష్యం. కనుక తమిళనాడులో మీకు చెప్పేంత పెద్దవాడిని అయితే కాదు, క్షమించండి, మీరు కూడా ఒక్కటి కాదు. అలాగే ఇప్పటివరకు మేము చాలా రాష్ట్రాల్లో మీటింగ్ వెళ్ళడం జరిగింది. చాలా రాష్ట్రాల వాళ్ళకి సౌత్ అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ. సౌత్ అంటే చాలా చులకన భావం ఉంది. వేరే స్టేట్ యూనియన్లకి మనం సౌత్ అంటే చాలా చులకన భావం, మనం అంటే చాలా తక్కువ అని వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఎంతసేపు అయినా మనల్ని వాడుకోవాలని వాళ్ళు కూడా చూస్తున్నారు. ఎలాగైతే మనల్ని రాజకీయ నాయకులు వాడుకుంటారో నార్త్ వాళ్ళు కూడా మనల్ని వాడుకోవాలని చూస్తున్నారు. రాబోయే రోజుల్లో నేను కూడా మీతో పాటు ఉంటాను. రాబోయే రోజుల్లో సౌత్ లో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ సౌత్ లో ఉన్న యూనియన్లన్నీ కూడా సౌత్ ఇండియా యూనియన్ గా మారి మనము ఏ పార్టీ అయినా కానీ, ఎంత పెద్ద పార్టీ అయినా కానీ, ఏ పార్టీ కేంద్రంలో ఉంటుందో ఆ పార్టీ మెడల్ వంచైనా మన పనులు చేయించుకుందాం, మన డ్రైవర్ అనేది గెలిపించుకుందాం. సౌత్ అంతా ఒక్కటైదాం. ఎందుకంటే సౌత్ అంతా ఒక్కటైతేనే మనం మన డ్రైవర్లని గెలిపించుకోగలుగుతాం. మరి చాలా మందికి తెలుగు నేను చెప్పే ఆవభావాలతో అర్థమవుతూ ఉంటుంది. మాట్లాడలేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరు తమిళ అర్థం చేసుకుంటారు. అన్న చెప్పేది ఒకటే, లాస్ట్ లో ఎవరైతే మీకోసం నిలబడ్డారో, ఏ యూనియన్ లీడర్ అయితే మీకోసం నిలబడ్డారో, ఏ యూనియన్ లీడర్ అయితే తన సంపాదనను వదులుకొని, తన ఫ్యామిలీని వదులుకొని, తన సమయాన్ని వదులుకొని మీకోసం అరునిశలు పోరాడుతున్నాడో అటువంటి లీడర్కి ప్రతి డ్రైవర్ సపోర్ట్ ఉండాలి. తమిళనాడులో ఎంతమంది అయితే నిజాయితీగా
యూనియన్ లీడర్లు మీకోసం ఫైట్ చేస్తున్నారో అటువంటి లీడర్స్ కి అందరూ కూడా డ్రైవర్ సపోర్ట్ ఉండాలి. డ్రైవర్ ఎప్పుడైతే లీడర్ కి సపోర్ట్ ఉంటాడో, సంఘం ఎప్పుడైతే బలపడుతుందో ఆటోమేటిక్ గా సంఘంలో ఉన్న ప్రతి డ్రైవర్ బాగుపడతారు. గుర్తుపెట్టుకోండి. లేకపోతే నాగార్జున అన్న, సారీ మీరు చెప్పినట్టు సినిమా హీరో పేరు వస్తుంది, అర్జున్ అన్న చెప్పినట్టే పొద్దున్న కార్లో మాట్లాడుకున్నాం. నాగార్జున అని గుర్తు పెట్టుకుని నాకు పేరు వచ్చేస్తుంది అన్న. ఇప్పుడు అర్జున్ అన్న ఒక్కడేం చేయలేదు, మీరందరూ ఉంటే అర్జున్ అన్నకి బలం. మీరు అందరూ సపోర్ట్ చేయండి. మళ్ళీ మరొకసారి ధర్మయ్య గారికి, అర్జున్ అన్న గారికి ఇక్కడికి మమ్మల్ని పిలిచి ఇంతమంది మా డ్రైవర్ అందరినీ, డ్రైవర్ యూనియన్ లీడర్ని పరిచయం చేసినందుకు మరొకసారి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఈసారి మేము నలుగురమే ఎందుకు వచ్చామంటే మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది, అందుకు రాలేకపోయాం. నెక్స్ట్ మీరు మీటింగ్ పెట్టండి, మేము మినిమం 100 మెంబర్స్తో ఈ మీటింగ్ వస్తాం, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా చేద్దాం. మరి ఒక్కసారి నేను చెప్తాను, దానికి స్లోగన్ ఏంటి? తమిళనాడు డ్రైవర్ ఐక్యత, తమిళనాడు డ్రైవర్ ఐక్యత, తమిళనాడు డ్రైవర్ ఐక్యత, తమిళనాడు డ్రైవర్ ఐక్యత. డ్రైవర్ అన్న ఐక్యం కావాలి. డ్రైవర్ అన్న కన్ను తెలుసు, డ్రైవర్ అన్న అంటే కన్ను తెలుసు, డ్రైవర్ అన్న కన్ను తెలుసు, డ్రైవర్ అన్న కన్ను తెలుసు, డ్రైవర్ అన్న కన్ను తెలుసు. తమిళనాడు డ్రైవర్ ఐక్యత, వర్ధిల్లాలి, తమిళనాడు డ్రైవర్ ఐక్యత. వర్ధిల్లాలి. జై డ్రైవర్, జై జై డ్రైవర్. మరి ఈ గడ్డ గురించి తక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గడ్డ గురించి ఎంత గొప్ప చెప్తే చెప్పేవాళ్ళు పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు తమిళనాడు గడ్డ మీద. என்ன சொல்றாங்கன்னா